చెప్పింది మేమా నువ్వా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందుగానే ముసళ్ళ పండుగ ఉన్నది శానం ఒక అబద్ధం చెప్తున్నారు. మీరు గమనించిందో లేదో 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి 6లో 13 ఉన్నాయి. హామీ పేరుకు 6 ఒక దాంట్లో 3 ఉన్నాయి కదా. 6 అంటే 13 కానీ 13లో 2 చేసి 6లో 2 చేసామని అబద్ధం ఆడుతున్నారు. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడగా ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలిసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే ఎవరు అదే కూడా అవసరం లేదు. పడితే ఎన్నోసార్లు లేచిన మనం ఎవరేదా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కింద పడ్డం లేచినాం ఓసారి కింద పడ్డాం. బట్ ఏదైనా అంతిమ విషయం మనది, అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని కూడా పనిచేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నా, ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమైంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, నీళ్ళేంటి అర్థమైతే కావాలి. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది 6 నెలలు అయితే అంతా బయటపడుతుంది. అప్పుడు ఆత్మాన్ని కొద్దిగా ఒక్క రకాలు నేనున్నాం మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పట్టాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పింది 2 పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఇయ్యంది బీజేపీ, మనతో పాటు మద్దతు పలకండి, అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్ అంటే 2 పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు ఢిల్లీలో గొంతు విప్పాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మనం చూసినాం, బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నది ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి మడుగులకి తప్ప మన పోరాటంలో ఈ రోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ రేపు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వేమైనా అందరూ ఒకటనే చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. పార్లమెంట్కి ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం